హాయ్ అండి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్న వార్తలు చూద్దాం. మొత్తానికైతే నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పకనే చెప్పారు వాళ్ళు. మొదటగా వెలుగులో ఉన్న వార్త, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం. మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న రేవంత్ ఇవాళ సోనియా, రాహుల్, ఖర్గేతో భేటీ. కేబినెట్ కూర్పు, పోర్ట్ఫోలియోల కేటాయింపుపై చర్చించనున్న నేతలు. 2 డిప్యూటీలుగా 12 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టే ఛాన్స్. మొత్తానికైతే ఒక డ్రామా హైప్ తీసుకొచ్చేసి ఎవరు అని చెప్పేసి నేనుంటా అని చెప్పేసి అన్న సందర్భంలో మళ్ళీ అధిష్టానము రేవంత్ సైడ్ మొగ్గు చూపిందని చెప్పి చూస్తున్నాము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నేను అనౌన్స్ చేశారు. అంటే డైరెక్ట్ కాకుండా కొద్దిగా ఇండైరెక్ట్గా చెప్పారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పేసి. 2 రోజుల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి తొలి సీఎంగా యనమల రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రేవంత్ను సిఎల్పి నేతగా ఎన్నుకున్నారని, ఆయన రాష్ట్ర సీఎం అని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. దీంతో గురువారం సీఎంగా రేవంత్ ప్రమాణం చేయనున్నారు. మరోవైపు ప్రకటనకు కొద్దిసేపటి ముందే ఢిల్లీకి రావాల్సిందిగా రేవంత్ను హైకమాండ్ నుంచి పిలుపు అందింది. దీంతో ప్రత్యేక విమానంలో హస్తినాకు ఆయన బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. మరోవైపు మంత్రివర్గం పోర్ట్ఫోలియోల కేటాయింపుపై హైకమాండ్తో చర్చించనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత మంత్రుల వివరాలను వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేసీ వేణుగోపాల్తో బట్టి ఉత్తమ్ భేటీ. మంగళవారం ఉదయం ఢిల్లీలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు సాగిన సమావేశంలో రేవంత్ పేరునే రాహుల్ గాంధీ సూచించారు. వారి సమావేశం పూర్తి కాగానే ఖర్గే, కేసీ వేణుగోపాల్తో డీకే భేటీ అయ్యారు. సీల్డ్ కవర్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతున్న క్రమంలో డీకే చివరి నిమిషంలో హైకమాండ్ వెనక్కు రప్పించింది. ఇది సంగతి. మొత్తానికైతే రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పేసి క్లియర్గా నిన్న చెప్పేయడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి పేరునే తీసుకున్నాడని చెప్పేసి చెప్తున్నారు. సోనియా, ఖర్గే, రాహుల్కు ఆహ్వానం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గ్రాండ్గా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పార్టీ పెద్దలు రానున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి వారిని ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తున్నది. వారికి ఉన్న సమయాన్ని బట్టి ఆయా నేతలు వచ్చేది రానిది బుధవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇది సంగతి. నెక్స్ట్, రేవంత్ ది లీడర్. జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా ఎదిగిన నేత, స్టూడెంట్ లీడర్గా ప్రస్థానం ప్రారంభం. ఒకసారి ఎమ్మెల్యే, ఎంపీ, 3 సార్లు ఒకసారి ఎమ్మెల్సీ, ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. కాంగ్రెస్ స్టేట్ చీఫ్గా పగ్గాలు చేపట్టి పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన నాయకుడు. డీకేతో రేవంత్ భేటీ. మంగళవారం రాత్రి 10 గంటల 10 నిమిషాలకు ప్రత్యేక విమానంలో రేవంత్ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఆయనకు తెలంగాణ భవన్ అధికారులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ బయట రేవంత్ అభిమానులు జై రేవంత్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాన్వాయ్ని ఏర్పాటు చేయగా తన సొంత వాహనంలోనే రేవంత్ వెళ్లారు. భద్రతగా పోలీస్ కాన్వాయ్ వెంట వెళ్ళింది. రాత్రి డీకే శివకుమార్తో రేవంత్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సమావేశం అరగంటకు పైగా సాగింది. ఎంపీ మాణిక్యం ఠాగూర్తోనూ రేవంత్ భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం మంత్రివర్గాన్ని త్వరలో ప్రకటిస్తాం. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ. ఇది సంగతి. బీజేఎల్పీ కోసం పెరిగిన పోటీ. రేసులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి. బీజేపీ నుంచి 8 మంది గెలిచినోళ్లలో 6 కొత్త వాళ్లే. రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డికి మాత్రమే ఎమ్మెల్యేలుగా అనుభవం అని చెప్పేసి చూస్తున్నాం. కళ్ళాల్లో తడిసిన ధాన్యం. తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా వానలు. వడ్లను కాపాడుకునేందుకు రైతుల తిప్పలు. పలు జిల్లాల్లో కోతకొచ్చిన వరి నేలకొరిగింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్. వడ్లు తడవకుండా చర్యలు చేపట్టాలని సూచన. తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోతకు వచ్చిన వరి
కల్లాల్లో పోసిన వడ్లకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన వడ్లను ఆరబోసేందుకు కుప్పలు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల టార్పాలిన్లు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. పలు జిల్లాల్లో కోతకు వచ్చిన వరి నేలవాలడంతో నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం. తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా అశ్వరావుపేటలో 14.03 సెంటీమీటర్ల, మధిరలో 9.83, మేంసూరు సత్తుపల్లిలో 9.28, దమ్మపేటలో 8.88, చింతకాన్లో 7.63, బోనకల్లో 7.4, భద్రాచలం 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది నేడు 5 జిల్లాల్లో వర్షాలు. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో బుధవారం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలంలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో చాలా చోట్ల 5 సెంటీమీటర్ల పైగా, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సంగతి. వర్షం అయితే బాగా తుఫాన్ లేచింది. తుఫాన్ వల్ల వర్షం అనేది బాగా పడుతుందని చెప్పేసి అంటూ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. రైతు ఆత్మహత్యల్లో 4వ స్థానం. తెలంగాణలో గతేడాది 178 మంది రైతులు సూసైడ్. తొలి 3 స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ. దేశవ్యాప్తంగా 1,70,924 మంది పౌరుల ఆత్మహత్యలు ఎన్సీఆర్బీ 2022 రిపోర్టులో వెల్లడి. ఇది 2022ది. 2023 ఎంతమంది ఉన్నారా మరి అది కూడా లెక్కలు తేలాల్సి ఉంటుంది. ఇంతమంది చనిపోయి ఇదైతే కూడా రైతులు ధనవంతులైనరు, అది అయిండ్రు, ఇదైంది అనుకుంటా బీఆర్ఎస్ పార్టీలు మొత్తం గొప్పలు చెప్పుకున్నారు. అప్పుడు 6 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ. గవర్నర్ కోటాలు ఇప్పటికే 2 సీట్లు వేకెన్సీ. ఎమ్మెల్యేలుగా గెలిచిన 4 ఎమ్మెల్సీలు త్వరలో ఇవి ఖాళీ. మళ్ళీ ఒక గ్రాడ్యుయేట్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఛాన్స్. శాసనసభ మండలి అడుగుపెట్టే అవకాశం 6గురికి దక్కనుంది. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉండగా 4 ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిని ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో వారం రోజుల్లోగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. గవర్నర్ కోటాలో కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను కేసీఆర్ ప్రభుత్వం సిఫార్సు చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిన ఆ ప్రతిపాదన పక్కకు వెళ్ళింది. ఈలోపే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆ 2 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఇది సంగతి. ఎమ్మెల్సీ కూడా 6 ఉన్నాయి. దాంట్లో ఒకటి గ్రాడ్యుయేషన్, ఒకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. ఈ 2కి ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. చేస్తారా లేకపోతే దాన్ని కంటిన్యూ చేసేసి తర్వాత చూసుకుంటారా? హిందీ స్టేట్స్ అన్ని గోమూత్ర రాష్ట్రాలే, బీజేపీ అక్కడ మాత్రమే గెలుస్తుంది. సెంథిల్ కుమార్. దక్షిణాదిలో అధికారం కలగానే ఉంటుంది. పవర్ కోసం కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. లోక్సభలో డిఎంకే ఎంపీ వివాదాస్పద కామెంట్లు తీవ్రంగా ఖండించిన బీజేపీ లీడర్లు. గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందా? టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణపై అయోమయం. కమిషన్ను ప్రక్షాళన చేసి ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇస్తామన్న కాంగ్రెస్. వచ్చే నెలలో గ్రూప్ 2 పరీక్షకు కమిషన్ ఏర్పాటు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొన్నది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో పాటు ఎన్నికల హడావిడి కూడా తగ్గడంతో ఇటీవల వాయిదా వేసిన పలు పరీక్షలను నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహా పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఇది 6లో ఉంది, చూద్దాం ఒకసారి. 6లో ఫస్ట్ ఫేజ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏప్రిల్ 1న, సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ డిసెంబర్ 15న విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అయితే జనవరి 6-7 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని, ఎందుకోసం ఏర్పాట్లు చేయాలంటూ తాజాగా కలెక్టర్లకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ లేఖ రాశారు. దీంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది. అయితే కొత్త సర్కారు కొలువు తీరగానే పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు కాంగ్రెస్ హామీ. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏడాది క్రితం
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పరీక్షకు దాదాపు 5.5 లక్షల మంది అప్లై చేశారు. ముందుగా ఈ పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని భావించిన అభ్యర్థుల ఆందోళనతో నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేశారు. కానీ అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఆ తేదీల్లో పరీక్షల నిర్వహణ కష్టమని జనవరి 6, 7 తేదీల్లో పెడతామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్న టీఎస్పీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షలు లీక్ కావడంతో పాటు రద్దు అయ్యాయి. మరి కొన్ని పరీక్షలు వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. పరీక్షలను నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ ఫెయిల్ అయిందని ఆ కమిషన్ను రద్దు చేయాలని నిరుద్యోగులు ఆందోళనలు చేశారు. అయినా ఏ ఒక్క అధికారిపైన సర్కారు చర్యలు తీసుకోలేదు. దీంతో నిరుద్యోగుల తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో పాటు జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. ఈ లెక్కన గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1-2 రోజుల్లో కొత్త సర్కారు కొలువు తీరనున్నది. త్వరలో కమిషన్ ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారం మొదలైంది. ప్రిపేర్ కావాలన్నా వద్దా? రీషెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలకు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. పరీక్షల నిర్వహణకు సీసీ కెమెరాలు ఉన్న కాలేజీలు, స్కూళ్లలో సెంటర్లను ఏర్పాటు చేయాలని తాజాగా కలెక్టర్లకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ లేఖ రాశారు. పరీక్షలు జరిగే 2 రోజులు సెలవులు ప్రకటించాలని సూచించారు. దీంతో నిరుద్యోగుల ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటిదాకా చాలామంది నిరుద్యోగులు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ కాలేదు. పరీక్ష ఏప్రిల్లో ఉంటుందనే భావనతోనే ఉన్నారు. కానీ పరీక్షలు జనవరిలోనే పెడతామని కమిషన్ ప్రకటించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఆ సర్కారు అనుమతి లేకుండానే టీఎస్పీఎస్సీ అధికారులు పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ తీరుపై కొత్త సర్కారు ఎలా స్పందిస్తుందోనని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇది సంగతి. మొత్తానికైతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి అది జనవరిలో ఉంటాయా లేకపోతే ఏప్రిల్లో ఉంటాయనేది వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి కొత్తగా ఎన్నుకున్న ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతుందో దాని మీద వివరణ ఇచ్చుకోవాల్సింది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దిశలో ఈరోజున్న వార్త. నేడో రేపో కేబినెట్ కూర్పుపై క్లారిటీ, పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం స్పష్టత. నేడు సోనియా, రాహుల్ ఖర్గేతో రేవంత్ భేటీ, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం. రేవంత్ అనే నేను సీఎంగా అనుముల ప్రమాణం. గురువారం ఉదయం 10:30 ఎల్బీ స్టేడియంలో. ఓకే. సోనియా, రాహుల్, ప్రియాంక హాజరు. ఉత్కంఠకు తెరదించిన ఏఐసీసీ. స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళిన పీసీసీ చీఫ్. ఆయనకు సెక్యూరిటీ పెంచిన పోలీసులు. నివాసం వద్ద ప్రోటోకాల్ ప్రకారం భద్రత. 9న కృతజ్ఞత సభకు ప్లాను. మొత్తానికైతే రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించారని చెప్పి చూస్తున్నాము. గురువారం రోజు అంటే రేపు ఉదయం 10:30 ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటాయని చెప్పేసి ఒక వార్త. ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలి. మిచాంగు తుఫాను వల్ల నష్టం లేకుండా చూడండి, రైతులకు కష్టాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రెస్ నోటు పార్టీ పేరుతోనే రిలీజ్. తెలంగాణకు మిచాంగు ముప్పు, అధికారులు బి అలర్ట్. సిఎస్ శాంతికుమారి పలు జిల్లాల కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్. ప్రగతి భవన్ గోడలు తొలగింపు. వినాలి ఇప్పుడు, ఇది ముఖ్యమైన వార్త. ప్రగతి భవన్ గోడలు తొలగింపు, రోడ్డు ఆక్రమణ నుంచి రిలీఫ్, పలు మార్పులు చేయాలని కాంగ్రెస్ భావన. ప్రజలకు సులువుగా ఎంట్రీ, స్పెషల్ హాల్ ఏర్పాటు, వైఎస్ఆర్ పాలన తరహాలోనే క్యూలైన్ సిస్టమ్ అని చెప్పేసి. ప్రగతి భవన్ ముందున్న గోడలను తొలగించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. మెయిన్ ఎంట్రన్స్ ముందు రోడ్డును ఆక్రమించి ఉన్న ఈ కంచెను తొలగించడం వలన ప్రజలు సులువుగా రాకపోకలు సాగించవచ్చని కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలు వచ్చాయి. ఇది 9వ పేజీలో ఉందని చెప్పి చూద్దాం ఒకసారి. 9th పేజ్. ఓకే. ప్రగతి భవన్ గోడలు తొలగింపు, రోడ్డు ఆక్రమణ నుంచి రిలీఫ్, పలు మార్పులు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్. ప్రత్యేక హాల్ ఏర్పాట్లకు ప్లాను అని చెప్పి చూస్తున్నాము. సీఎం అధికారిక కార్యాలయం ప్రగతి భవన్ ముందున్న గోడలను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ప్రగతి భవన్ మెయిన్ ఎంట్రన్స్ ముందు గుడారం రూపంలో ఉన్న ఐరన్ కంచెను ఎత్తివేయాలని పార్టీ ప్లాన్ చేసింది.
రోడ్డును ఆక్రమించి ఉన్న ఈ కంచెను తొలగించడం వలన ప్రజలు సులువుగా రాకపోకలు సాగించవచ్చని కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలు వచ్చాయి. అంతేగాక ప్రహరీని సైతం చేంజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ను డాక్టర్ అంబేద్కర్ ప్రజాభవన్గా మార్చుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహిస్తామని ఏకంగా మేనిఫెస్టోలోనే పెట్టారు. దీంతో ప్రజలకు సులువుగా ఎంట్రీ ఇచ్చేందుకు అనువైన మార్పులు చేయనున్నది. ఇది సీఎంకు తమ గ్రీవెన్స్ను ఇచ్చేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలతో ప్రత్యేక హాల్ను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ తరహాలోనే డైలీ ప్రజలను కలిసేందుకు ఏర్పాటు చేయనున్నారు. సీఎం ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పు అనంతరం ఇంజనీర్లు, ఆర్ఎండ్బి అధికారులతో ఈ మార్పులు చర్చించనున్నారు. సెక్యూరిటీ వ్యవస్థకు సమస్యలు లేకుండా ప్రజలు సులువైన యాక్సెస్ ఉండేలా కాంగ్రెస్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేయబోతున్నట్లు కాబోయే మినిస్టర్ ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు అదో కోట. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతిరోజు తన అధికారిక కార్యాలయంలో ప్రజలను కలిసేవారు. సుమారు 3 నుంచి 5,000 మందికి తగ్గకుండా సీఎంకు నేరుగా తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్లోకి వచ్చాక ఆ సిస్టమ్ ఎత్తేసి ఖరీదైన బిల్డింగ్ను నిర్మించి ప్రజలెవ్వరికీ ఎంట్రీ లేకుండా చేశారు. అంతేకాక ప్రగతి భవన్ ముందు దాదాపు 12-13 అడుగులతో ఐరన్ కంచెను ఫిట్ చేసి సోలార్ పవర్ను అటాచ్ చేశారు. కొద్ది రోజులు ఆరోగ్యశ్రీ, గ్రీవెన్స్ పేషెంట్ల కోసం సెక్యూరిటీ గేట్ వద్ద ఉన్న షెడ్డును వినియోగించారు. ఆ తర్వాత అది కూడా బంద్ పెట్టారు. పైగా ప్రగతి భవన్ ముందున్న రోడ్డు డివైడర్ మీద కూడా 3-4 అడుగులతోనూ ఒక ఐరన్ కంచెను ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్ ముందు నుంచి వెళ్ళే ప్రజలకు అదో కోటలానే కనిపించేది. 200 మీటర్ల సమీపం నుంచి పోలీసులతో ఫుల్ బందోబస్తు ఉంటుంది. ఇవన్నీ ప్రజలకు యాక్సెస్ లేకుండా చేశాయి. రాజుల పరిపాలనను చూసినట్టే ఉన్నదని చాలామంది పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బందీ విధానం మైనస్ అయిందని మేధావులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు కష్టం. బీఆర్ఎస్ పాలనలో సీఎంను కలిసేందుకు ఎమ్మెల్యేలకు ఇబ్బందిగానే మారింది. మంత్రులకు కూడా అవకాశం లేదని గతంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పలుమార్లు వ్యాఖ్యానించారు. అపాయింట్మెంట్లు లభించవని, ఎమ్మెల్యేలను కూడా సీఎం కలవకపోతే ఎట్లా అంటూ ప్రశ్నించారు. ప్రజాకవి గద్దర్ అయితే ఏకంగా 4 గంటల వరకు ప్రగతి భవన్ ముందు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూశారు, కానీ లభించలేదు. దీన్ని తెలంగాణ ప్రజానీకమంతా ఖండించింది. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకొని ఉన్నది. మొత్తానికైతే ఈ ముళ్ళ కంచెని ఎత్తేయాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఎత్తేస్తాము, ప్రజలకు సులువైన ప్రజాపాలన అందిస్తాము, లోపలికి ప్రతి సామాన్యుడు వచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పేసి అన్నారు. మరి వీళ్ళు అన్నమాట మీద నిలబడతారా, లేకపోతే ఎలాంటి మనం నెక్స్ట్ వచ్చేసి ఓకే, కాంగ్రెస్కు కౌన్సిల్ సహకారం, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మద్దతు. ఇంతకాలం నిర్బంధంలో ఉన్నామనే భావన, బిల్లులకు చిక్కులు లేకుండా కోఆపరేషన్. 12 మందికి పైగానే టచ్లో. పెద్దల సభ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ హైకమాండ్తో టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తున్నది. సంఖ్యాబలం రాగానే పార్టీ మారేందుకు సైతం కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఒక్క కాగితము బయటకు పోదు. కాన్ఫిడెన్షియల్ ఫైల్స్పై సిఎస్ స్పెషల్ ఫోకస్. సెక్రటేరియట్ స్టాఫ్కు శాంతికుమారి ఆదేశాలంట. పక్కా ఫలితాలకు కేరఫ్ రాజనీతి స్ట్రాటజీస్. సర్వేల నిర్వహణతో సత్తా, ఖచ్చితత్వం. రాష్ట్ర సీఈఓ ఎర్రబెల్లి రజనీకాంత్. ఇది ఇందులో ఉన్న వార్తలు. నెక్స్ట్ వచ్చేసి ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్కి బాత్. పట్టువదలని విక్రమార్కుడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరవని ధైర్యం. గుణపాల్లాంటి మాటలను గురుతుల్యంగా భావించే నైజం. అందరినీ కలుపుకుపోయే తత్వం. మాటల్లో కఠినమైన వాస్తవం. మోసపూరితంగా ఉంటాడన్నది అవాస్తవం. చిరునవ్వుతో జవాబు చెప్పగల నేర్పరితనం. ఇవే రేవంత్ రెడ్డికి ఆభరణాలు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటే చరిత్రలో నిలుస్తాడు, లేదంటే గతంలా మిగిలిపోతాడు. కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు. రియాజ్ మహమ్మద్ అని చెప్పేసి ఒక వార్తను చూస్తున్నాము. మొత్తంకైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి దాని సారాంశము. సీఎంగా రేవంత్
కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి సిఎల్పి నేతగా ఖరారు చేసిన కాంగ్రెస్ 7న సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం. ప్రకటించిన కేసీ వేణుగోపాల్. సీఎం పదవిపై వరుస భేటీలు, చర్చలు. కేసీ వేణుగోపాల్తో ఉత్తమ్ భట్టిల చర్చ. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏందేమో, వేణుగోపాల్లోనంట. ఉత్తమ్ భట్టిల చర్చ. ఖర్గే వేణుగోపాల్లతో డీకే శివకుమార్ భేటీ. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి రేవంత్ రెడ్డి. అధిష్టానానికి రేవంత్ ధన్యవాదాలు. అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో యూత్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న బలమైన రాజకీయ నేత. ఆయన మాటలు యువకులను ప్రేరేపిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను కిరిబికిరి చేసేస్తారు. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. విమర్శలు, నిరసనలు, ఇలా రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తాయనడంలో సందేహమే లేదు. ఆయన రాజకీయ జీవితం 20 ఏళ్ళు కూడా లేకపోయినా 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడమే రాదు అన్న పార్టీని అధికారంలోకి తెచ్చి తన మార్కును పదిలపరుచుకున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో తన స్థానం ఏంటో అధికారం తెచ్చి మరీ చూపించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కడో అట్టడుగుకు పడిపోయిన కాంగ్రెస్ పార్టీని అగ్రభాగాన నిలపటంలో రేవంత్ పాత్ర ఎంతో కీలకం. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక ఎంతో అగ్రెసివ్గా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరు సాగించారు. సీఎం కేసీఆర్ను గద్దెదించి తీరుతామని శపథం చేసి మరీ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. పూర్తి మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ సిద్ధం కాగా రేవంత్ సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పేసి వార్త. ఆర్టీసీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. ఒకే గొడుగు కిందకు అన్ని సేవలు. నల్సాఫ్ట్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం. మరో ప్రయోగం విజయవంతం. జాబిల్లి నుంచి భూకక్షలోకి ప్రాపల్షన్ మాడ్యూల్. చంద్రుడికి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్. ఆగస్టు 23న చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్. ప్రాపల్షన్ మాడ్యూల్ను తిరిగి తీసుకొచ్చిన ఇస్రో. పార్లమెంట్లో ప్లకార్డుల ప్రదర్శన నిషేధం. ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎంపీలను హెచ్చరించిన స్పీకర్ ఓం బిర్లా. లోక్సభలో ప్లకార్డులు తీసుకొని రావద్దని, సభలో గౌరవం క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. ప్లకార్డులు సరికాదన్నారు. ఇది పార్లమెంటరీ వ్యవహారాలకు తగదన్నారు. ఒకవేళ ఎవరైనా ప్లకార్డులు తీసుకొస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అంటే ఆ రకమైన స్వేచ్ఛ కూడా లేదు. ఇంతకుముందు ఎట్లా తీసుకొచ్చారు, ఇప్పుడు ఎందుకు తీసుకురావద్దు, అది కూడా మాట్లాడాలి. రోడ్డు ప్రమాదాలకు ఇంజనీరింగ్ లోపమే కారణం. కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు. భారత్లో ప్రతి ఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే తరచుగా జరిగే ప్రమాదాలకు ఇంజనీరింగ్ లోపమే కారణమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు, బ్లాక్ స్పాట్స్ను తొలగించేందుకు ఇంజనీర్లు కృషి చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. కర్ణిసేన చీఫ్ ఆత్మహత్య మా పనే. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడు సుఖ్దేవ్ సింగ్పై కాల్పుల ఘటనను తామే బాధ్యులమని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడు రోహిత్ గోదారా ప్రకటించారు. కర్ణిసేన చీఫ్ హత్యకు తమ గ్యాంగ్దే పూర్తి బాధ్యత అని రోహిత్ గోదారా ఫేస్బుక్లో తెలిపారని చెప్పేసి వార్తను చూస్తున్నాం. ఇది ఏందో ఏమో, ఇది చంపడము, రైట్ చిమ్మగడ్డ కొప్పుకోవడం ఎట్లా చంపుతారా నాయన మీరు. తీరం దాటిన, ఇదేంది స్పెల్లింగ్ మిషన్, దాటిన మిచాంగ్. తుఫాన్ దాటికి నేలకొరిగిన చెట్లు, కూలిన కరెంటు స్తంభాలు, పలుచోట్ల విద్యుత్ అంతరాయం, కొట్టుకుపోయిన గుడిసెలు, నీట మునిగిన పంటలు. తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వాతావరణ శాఖ హెచ్చరిక. క్యాన్సర్ నివారణ నకిలీ మందుల తయారీ బట్టబయలు. డీజీ కమలాసన్ రెడ్డి నేతృత్వంలో నకిలీ కంపెనీలపై దాడులు. పరారీలో నకిలీ మందుల తయారీ కంపెనీ యజమాని కె సతీష్ రెడ్డి. రూపాయలు 4.35 కోట్ల విలువైన నకిలీ మందులు పట్టివేత. ఆస్ట్రికా హెల్త్ కేర్ పేరుతో క్యాన్సర్ నివారణకు నకిలీ మందులు తయారీ. మొత్తం మళ్ళీ ఈ రకంగా తయారు. ఇట్లాంటివి బయట పెట్టారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఇట్లాంటి దుర్మార్గులను, ఆలనీలను అరెస్ట్ చేయాలి. జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రజ్యోతిలో ఈరోజున్న వార్తలు చూద్దాం. మొత్తం ఇక రేవంత్ రెడ్డిదే ఉంది అన్ని పేపర్లు, ఆల్ పేపర్స్లలో. ఆయననే ముఖ్యమంత్రి అని చెప్పేసి మొత్తం ప్రచారం నడుస్తుంది. హాయ్ నాయక,
హైకమాండ్ ఆమోదం రేపే ప్రమాణం. రేవంత్ పేరు ఖరారుపై ఖర్గే నివాసంలో కసరత్తు, ఆయన సమర్థుడు, అతడే సీఎం తేల్చి చెప్పిన రాహుల్. ఏఐసీసీ కార్యాలయంలో మీడియా ముందు అధిష్టానం నిర్ణయం ప్రకటించిన కేసీ వేణుగోపాల్ 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ఇది రేపు ఉదయం 10:30 ప్రమాణ స్వీకారం ఉంటాయని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయండి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి, ఉన్నతాధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు. సీఎం ప్రకటనతో కొడంగల్లో సంబరాలు. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గానికి దక్కని మంత్రి పదవి. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు, ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో హర్షాతిరేకాలు. అమాత్యులు ఎవరు? కాంగ్రెస్ వర్గాల్లో సాగుతున్న చర్చ ఏం కొనసాగుతుందా? ఉండాల్సింది 17 మంది మంత్రులు, ఆశావాహులు మాత్రం పెద్ద సంఖ్యలో. అధిష్టానం వద్ద తేలనున్న లెక్క. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించడంతో గత 2 రోజులుగా జరుగుతున్న ఆ చర్చకు తెరపడింది. రేవంత్ నాయకత్వంలో ఏర్పాటయ్యే మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది, ఎవరు మంత్రులవుతారనే చర్చ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. నిబంధనల ప్రకారం 119 మంది ఎమ్మెల్యేలకు గాను 15% అంటే సీఎంతో సహా 18 మందికి మించి సభ్యులు మంత్రిమండలిలో ఉండకూడదు. కానీ ఆశావాహుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. హైదరాబాద్ జిల్లా మినహా మిగతా ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లా నుంచి 2-3 ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. దీంతో సీఎం పదవి పోగా మిగిలిన 17 మంత్రి పదవులను ఎలా నింపుతారని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. చూడాలి మరి వీళ్ళు కూడా ఎలా దాన్ని చేసుకొస్తారు. సమూల ప్రక్షాళన. ప్రభుత్వం కొలువు తీరిన 2-3 వారాల తర్వాత పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కొత్తగా సమర్థమైన జట్టు. హెచ్ఓడీలు, కలెక్టర్లకు స్థానభ్రంశం, సలహాదారులకు బాయ్ అంట. ఖజానాకు భారమవుతున్నందున పక్కన పెట్టే అవకాశం. బీహారీ అధికారులు, ఇతర ఐపీఎస్లపై గతంలో రేవంత్ తీవ్ర ఆరోపణలు. వారికి లూప్ లైన్ తప్పదేమోనన్న చర్చ. యంత్రాంగంపై తనదైన ముద్ర వేయనున్న కొత్త సర్కారు. చూద్దాం మరి ఏ దాకేస్తారని. కేవీఆర్ విజయరహస్యం. సొంత మేనిఫెస్టో. రూపాయలు 150 కోట్లతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తానని ప్రకటన. సొంత నిధులతో ఆసుపత్రులు, స్కూళ్లు కడతానని హామీ. అంతకుముందే నియోజకవర్గంలో ప్రజలతో మమేకం, రైతులతో కలిసి ఉద్యమాలు, మహిళల కోసం పోరాటం, అనేక గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి సొంత నిధులు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం వెనుక కఠోర శ్రమ. ఆస్తులు అమ్మైనా మేనిఫెస్టోను అమలు చేస్తానన్న కేవీఆర్. మణిగాల మాస్తులు ఉంటే ఇంకేం చెప్తారు కానీ. ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారు. కౌంటింగ్కు 2 రోజుల ముందే మెజార్టీని ఎంతో కూడా చెప్పేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు. మా అభ్యర్థులకు సొంత గ్రామాల్లో 50 ఓట్లు కూడా రాలేదు. కమల్నాథ్. ఇట్లా ఉంది పరిస్థితి. విచ్ఛిన్న అజెండాపై జాగ్రత్త. ఓటమికి ప్రతిపక్షాల సాకులు. ఉత్తరాది దక్షిణాది విభజన తెస్తున్నాయి. 70 ఏళ్ల అలవాటు అంత తేలిగ్గా పోదు. విపక్షాల తీరుపై ప్రధాని మోడీ. అది ఎట్లా ఉంటుంది, మీరైనా వాళ్ళైనా గంతేస్తారు. ఇండియా కూటమి బయటి వాయిదా. నేటి సమావేశానికి రాలేమని చెప్పిన కూటమి పార్టీలు 5 రాష్ట్రాల ఫలితాల తరువాత మారిన సీన్. కాంగ్రెస్పై గుర్రుగా ఉన్న భాగస్వాములు సమాచారమే లేదన్న మమతా బెనర్జీ. తుఫాన్తో కలవలేనన్న స్టాలిన్. 2 వారాల్లో అందరికీ కుదిరిన రోజున సమావేశం నిర్వహిద్దాం. కాంగ్రెస్ 11న సమావేశం అవుదాం ఆర్జేడీ. ఇది మొత్తం నేడు రాష్ట్రంలో భారీ వర్షాలని చెప్పేసి వార్తను చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు ఇవి. సరే ఒకసారి పాపం దీంట్లో ఎక్కడా కూడా మనకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్త ఎక్కడ కనబడలేదు. వాళ్ళ ముఖాలు కూడా కనబడలేదు. అసలు ఎక్కడ వాళ్ళ వార్త రాయలేదు. చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణ చూద్దాం, ట్రై చేద్దాం. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ ఈ పేపర్ వచ్చిందా? తెలంగాణ మెయిన్. ఏముంది?
వీళ్ళు కూడా అదే రాశారు. సీఎంగా రేవంత్, సిఎల్పి నేతగా ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం 2 రోజుల సందిగ్ధానికి తెర, రేపు ప్రమాణము. మిగ్జాం కల్లోలం, బాపట్ల వద్ద తీరం దాటిన తుఫాన్, తెలంగాణలో నేడు రేపు వర్షాలు. వన్ మ్యాన్ షో ఉండదు, తెలంగాణలో సీనియర్లకు సముచిత గౌరవం ఉంటుంది, వారికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. అదే సమయంలో పార్టీల ప్రభుత్వంలో వన్ మ్యాన్ షో, ఏకఛత్రాధిపత్యం ఉండబోదు. కాంగ్రెస్ శాసనసభ్యుల అభిప్రాయాలపై డీకే శివకుమార్ ఠాక్రే నివేదిక ఇచ్చారు. దానిని పరిశీలించిన తర్వాతే అధిష్టానం నిర్ణయం ప్రకారమే సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేశాం. గులాబీ సైనికుడికి కన్నీటి వీడుకోలు, అశ్రునయనాల మధ్య సంపత్ రెడ్డి అంతిమయాత్ర. కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ భౌతికాయంపై గులాబీ జెండా కప్పి నివాళి. కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా. రాజవరంలో పాగాల అంత్యక్రియలు పూర్తి, అన్నీ తామై నిలిచిన ఎమ్మెల్యేలు పల్లా కడియం, భారీగా తల్లి వచ్చిన నాయకులు, కార్యకర్తలు. ఇది సంగతి. ఓట్లుగా మారని జనాదరణ. కేసీఆర్ పాలనపై 67% తెలంగాణ ఓటర్ల సంతృప్తి. అవునా? అభ్యర్థులను బట్టే ఓటేశామన్న 38% ప్రజలు. ఎస్సీలు, ఆదివాసీలు, ముస్లింలు బీఆర్ఎస్ వైపే. సీఎంగా కేసీఆర్కు 36 ఏళ్ళ పైబడిన వారి మద్దతు. ఏమో మరి, మాకైతే అట్లా అనిపించలేదు. పెద్దగా ఫలితాన్ని ఇవ్వని బీజేపీ బీసీ సీఎం వర్గీకరణ. తెలంగాణ ఎన్నికలపై ది హిందూ ఆసక్తికర విశ్లేషణ అని చెప్పేసి, వాళ్ళు ఆసక్తికర విశ్లేషణ లేకపోతే మీరు విశ్లేషిస్తున్నారు, అది చెప్పాలి మీ పేపర్లో. 5 ఏళ్ల రైట్ ఆఫ్ 10.57 లక్షల కోట్లు. బ్యాంకులు రద్దు చేసిన రుణపద్దు, అందులో సగం భారీ పరిశ్రమలవే. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడి. సురక్షిత నగరం హైదరాబాద్, దేశంలో 3వ స్థానంలో భాగ్యనగరం, తొలి 2 స్థానాలు కోల్కతా, పూణే. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక. మరి రైతు ఆత్మహత్యలో 4వ స్థానంలో ఉంది 2022 ప్రకారం అని చెప్పేసి సర్వే రిపోర్ట్ ఇచ్చారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? దాని గురించి రాయాలి పేపర్లో. ఇలా కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఫోటో కనబడతలేదు, అసలు ఎక్కడ ఉంచారు పాపం. సరే, ఇది ఈరోజు ఉన్న మార్నింగ్ న్యూస్. మొత్తానికైతే రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పేసి ప్రకటించారు. సీఎంగానే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఉదయం 10:30 అని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో. చూద్దాం వీళ్ళ ప్రభుత్వం ఎట్లుంటుంది, వీళ్ళు ఎట్లా ముందుకెళ్తారు అనేది చూడాలి. అట్లనే టీఎస్పీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా బోర్డును ప్రక్షాళన చేసి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. మరి దాని మీద వీళ్ళ స్టాండ్ ఏ రకంగా ఉందో కూడా తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఇవి ఈరోజు ఉన్న మార్నింగ్ న్యూస్. తిరిగి రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై తెలంగాణ.